ఒకటి. శివరాంప్రసాద్ గారు ఒక విషయము, ఒక బాగా చర్చ జరుగుతుంది. ఒకటి ఏంటంటే, గతంలో ఎలక్షన్స్ కంటే ముందు కరెక్ట్గా 28 రోజుల ముందు కోడికత్తి సీను జరిగింది. కరెక్ట్గా 28 రోజుల ముందు మళ్ళీ ఇప్పుడు ఈ సతీష్ అనే అబ్బాయి కేసు జరుగుతుంది. మళ్ళీ ఇతర పరిస్థితి కూడా అంతేనా అని చెప్పని ఒక చర్చ జరుగుతుంది. దానికి ఏమైనా చెప్తారా మీరు? ఏమంటే కుట్రలు చేయటాల్లో చంద్రబాబు గారు సిద్ధహస్తులు, దాంట్లో ఏం అనుమానం లేదు. ఇందాక చెప్పు గురించి మాట్లాడుతున్నారు కదా, సాక్షాత్తు ఎన్టీ రామారావు గారి మీద, పిల్లనిచ్చిన మామగారి మీద చెప్పులు విసిరిస్తున్న ఘనమైన చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉంది. వాటి గురించి ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే రోజులు కూడా చాలు. ఇందాక ఒకటి అంటున్నారు, అక్కడ లైట్ లేదని, ఫోకస్ లైట్లు అక్కడ శుభ్రంగా ముఖ్యమంత్రి గారి మీదకి ఫోకస్ అయ్యి ఆ ఏరియాలో ఆ వెళ్ళే చోట మాత్రం చీకటి మాత్రం లేదు. ముందు పక్క వెనక పక్క ఉంది తప్ప అక్కడ లైట్స్ ఉన్నాయి. ఫస్ట్. రెండోది, కేశినేని గారు ఏం చెప్పారు, ఆయన ఒక శబ్దం వినపడింది, తర్వాత ఏదో వచ్చి తగిలింది, అది ఏడుగానే అయి ఉండొచ్చు, లేకపోతే ఉండేలు లాంటిది ఏదన్నా అటువంటి దాంతో విసిరి ఉండొచ్చు అని చెప్పారు. ఇప్పుడు ఆయన ఇంట్రాగేట్ చేస్తానన్నా అభ్యంతరం ఏం లేదు అక్కడ దాంట్లో. కాకపోతే ఒకటి, ఇది చేసింది తప్పు చేసి దాన్ని సమర్థించుకోవడానికి ఇంత కష్టపడుతున్నారు జాన్సన్ గారు, అది కరెక్ట్ కాదు. నేను ఒకటి చెప్తున్నా, అసలు ఆయనకి ఏం సంబంధం అని ఆయన వచ్చాడు. అసలు చాలా మంది ఉన్నారు కదా నాయకులు, ఎవరిలో మాట్లాడకుండా ఒక్క బొండా ఉమేశ్వర గారికి ఎందుకు భుజాలు తడుకోవాల్సి వచ్చింది, ఎందుకంత అవసరం వచ్చింది? రెండోది, ఈసీని బెదిరించాల్సిన అవసరం ఏంటి, అధికారులను బెదిరించాల్సిన అవసరం ఏంటి, వీటికి సమాధానం రాదు. ఇంకొకటి, ప్లకార్డ్ లో ఇంకోటో అన్నారు, అది ఎక్కడ అక్కడ పట్టుకోవాలా, వెంటనే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరో పట్టుకుంటారు. ఇంకొకటి, సోషల్ మీడియా గురించి మాట్లాడితే, ఒకటి ఈ రాష్ట్రంలో జరిగితే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి జరిగితే, తన స్నేహితుడి యొక్క కుమారుడి మీద దాడి జరిగితే ముందుగా స్పందించింది ప్రధానమంత్రి గారు, తర్వాత స్పందించింది మన చంద్రబాబు నాయుడు గారు. అంటే అక్కడ కూడా ప్రధానమంత్రి స్పందించిన తర్వాత బాగుండదని చెప్పి స్పందించారు తప్ప ఆయన ఎందుకంటే వాళ్ళే కదా చేసింది వాళ్ళే కదా కుట్ర. కుట్ర భాగస్వాములు వాళ్ళే కాబట్టి. ప్రసాద్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సత్యమూర్తి గారు ప్రధానంగా ఇప్పుడు రెండు వైపులా ఆ పార్టీ ఈ పార్టీ విమర్శించుకుంటుంది. ఒకటి, ముందుగా మీరు ఎట్లా ప్రిపేర్ అయి ఉన్నారు అన్నది ఈ రెండు పార్టీల మధ్య విమర్శలు వస్తున్నాయి. ఎట్లా చూస్తున్నారు మీరు? సార్, ఇందాక నేను చెప్పాను, ఇప్పుడు ఇలాంటి సమయంలో ఈ సంఘటనలు ఇప్పుడు మీరు చూసినట్టయితే శనివారం